ఒక ఎగ్జామ్ తో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కి వచ్చేసాం. సో హాయ్ గైస్ అందరికి. మధ్య మళ్ళీ నాకు లైట్ డాండ్రఫ్ అయితే స్టార్ట్ అనేది ఫ్లిప్కార్ట్ లో ఈ షాంపూ అయితే చూసి ఆర్డర్ చేసి యూస్ చేసి చూసాను. ఆర్డర్ యూస్ అయిన తర్వాత నాకు రిజల్ట్ అయితే ఇచ్చింది. ఓకే, ఇంకా ఈ రోజు లాస్ట్ సెమ్ ఫస్ట్ ఎగ్జామ్ అనేసి ఏదో వచ్చి రన్ చదువుతూ ఇంకా ఈ రోజు అయితే ప్రిపేర్ అయ్యి ఇంకా రెడీ అయిపోయాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎగ్జామ్ కావాల్సిన అన్ని వస్తువులు అయితే ఇంక ఎత్తి బ్యాగ్ అయితే పెట్టేశాను. ఫస్ట్ ఎగ్జామ్స్ దేవునికి అయితే పూజ చేసి నేను చదివిన క్వశ్చన్లు రావాలి పాస్ అయిపోవాలని కోరుకునేసాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను కిచెన్ లో ఇంకా తినడానికి ఏం చేస్తారని వెళ్ళి చూస్తే ఇంకా దాన్ని దొబ్బి తినేసా. తర్వాత బ్యాగ్ ఎత్తుకొని బస్ స్టాండ్ వస్తే ఇంకా ఫ్రెండ్ బైక్ అయితే ఎత్తుకొచ్చాడు. ఇంకా వాడడానికి ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోయాము. A few moments later. కాలేజ్కి అయితే వెళ్ళిన తర్వాత ఇంకా ఫీజు అయితే కట్టేసి ఇంకా హాల్ టికెట్ కూడా తీసుకుని ఇంకా ఎగ్జామ్ అయితే రాసేసాను. ఎగ్జామ్ వచ్చి ఏ అనమాట ఆర్టిఫిషియల్ పేపర్ కూడా టఫ్ గా వచ్చింది. ఆల్మోస్ట్ పాస్ అయిపోతాను అనుకుంటా. ఈ రోజు ఎగ్జామ్ బాగా రాసాం అనేసి ఇంకా బేకరీకి అయితే వెళ్ళి ఎగ్ తీసుకుని ఇంకా దొబ్బు తినేసాము. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో వాళ్ళు కేజీఎఫ్ నుంచి ఎలక్ట్రిక్ స్టవ్ అల్యూమినియం కుక్కర్ అయితే తెచ్చారు. అదే సిలిండర్ కి బాగా డిమాండ్ ఎక్కడంలో ఈ రెండు అయితే తీసుకొచ్చాము. ఒకవేళ గ్యాస్ అయిపోతే ఇంకా గ్యాస్ బుక్ చేస్తే లేట్ వచ్చేది అనేసి ఈ రెండు అయితే తెచ్చాము. స్టవ్ అయితే పూజ చేసి ఇంకా పాలు అయితే పొంగిచ్చి ఇంకా కుక్కర్ లో రైస్ కూడా ఇంకా పెట్టేసి ఫ్రంట్ ప్రైస్ వచ్చి 5000 రూపీస్ అయితే అయింది. కొత్తగా చూస్తుంటే పాలు లైక్ చేసుకోండి.